హలో అండి. ఇప్పుడు మనం లవ్ నెక్స్ట్ డోర్ డ్రామా 8th ఎపిసోడ్ చూడబోతున్నాం. హీరో నేను ఇన్ని రోజులు భయపడి చెప్పలేదు, నేను నిన్ను లైక్ చేస్తున్నాను అని చెప్తాడు. హీరోయిన్ వాటర్ బాయిల్ చేస్తూ ఉంటుంది. అవి స్టవ్ పై నుండి దించడం తన హ్యాండ్ పైన పోసుకుంటుంది. హీరో చూసి చెయ్యి కాల్చుకున్నావా అని వాటర్ కింద హ్యాండ్ని పెడతాడు. కేర్ఫుల్గా ఉండొచ్చు కదా అని అంటాడు. ఆమె నీ వల్ల ఇలా జరిగింది అని చెప్తుంది. హీరో అసలే నీ హ్యాండ్స్కి దెబ్బలు ఎక్కువ తగులుతుంటాయి, ఇది స్కార్ అవుతుందేమో అని అంటాడు. హీరోయిన్ ఇలా ఇంకా కామన్గా జరుగుతుంది, ఎందుకంటే నేను కుకింగ్ చేయాలని డిసైడ్ అయ్యాను కదా అని చెప్తుంది. హీరో నేను స్టాప్ చేయమని చెప్పడానికి కూడా లేదు అని అంటాడు. ఆమె నువ్వెవరు చెప్పడానికి అని అంటుంది. హీరో నేను నీ గురించే వరి అవుతూ ఉంటాను, నీకు తెలీదా, చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు నీకేమవుతుందా ఏమో అని వరి అవుతుంటాను, నీ దగ్గర ఎప్పుడు గుడ్ పీపుల్ ఉండాలని కోరుకుంటాను అని చెప్తాడు. అవి అన్నీ నా ఫీలింగ్స్, ఇప్పుడు నీ ఫీలింగ్స్ గురించి కూడా ఆలోచించు అని చెప్తాడు. నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావని నాకు తెలుసు, అసలే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా ఇక్కడికే వచ్చున్నాడు, అందుకే నీకు టైం ఇస్తున్నాను అని చెప్తాడు. హీరో మదరు ఇంటికి వస్తుంది. ఆమె హస్బెండ్ వచ్చున్నాడేమో అని రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అతను ఉండడు. హీరో ఆమె కోసం ఒక నెక్లెస్ని గిఫ్ట్గా పెట్టుంటాడు. ఆమె అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో ఫాదర్ మళ్ళీ హాస్పిటల్కి వచ్చేస్తాడు. ఒక డాక్టరు ఈరోజు చాలా ఇంపార్టెంట్ అని త్వరగా వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చేశారు అని అడుగుతాడు. అతను అంతా అయిపోయిందనుకున్నాను కానీ లేదు అని చెప్తాడు. హీరోయిన్ హీరోకి తెలీదు నేనే అతన్ని ఫస్ట్ లైక్ చేశానని, పెద్దయ్యాక మర్చిపోయాను అనుకున్నాను కానీ ఆ ఫీలింగ్స్ ఇంకా ఉన్నాయి అని అనుకుంటుంది. హీరో అసలు ఎలా చెప్పాను, ఏమన్నా ఎక్కువ చేశానా అని మాట్లాడుకుంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ నిద్రపోకుండా నైట్ అంతా ఆలోచిస్తూనే ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో మదరు ఆ నెక్లెస్ వేసుకునేది హీరో చూడ్డానికి ట్రై చేస్తూ ఉంటుంది. హీరో నీకు గిఫ్ట్ నచ్చిందా అని అడుగుతాడు. ఆమె నువ్వు నోటీస్ చేయాలనే వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్తుంది. అప్పుడే హీరో ఫాదర్ ఇంటికి వస్తాడు. హీరో నైట్ డ్యూటీ ఉన్నిందా, నిన్న మదర్ బర్త్డే అని చెప్తాడు. అతను అవును బిజీగా ఉండడం వల్ల మర్చిపోయాను అని చెప్తాడు. హీరో లేట్ ఏం కాలేదులే, కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం రా అని అంటే అతను చాలా టయర్డ్గా ఉంది, రెస్ట్ తీసుకోవాలి అని చెప్తాడు. హీరోయిన్ బ్రదరు వాళ్ళ మదర్తో ఇన్స్టాగ్రామ్ యూస్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు కానీ ఫస్ట్ ఫాలోవర్స్ని కొనాలి అని చెప్తాడు. అప్పుడే హీరోయిన్ వచ్చి కొట్టి అతను చెప్పే మాటలు వినొద్దు అని చెప్తుంది. హీరోయిన్ హీరోతో నా ఆన్సరు నిజంగానే తర్వాత చెప్పొచ్చా అని అడుగుతుంది. అతను బాగా ఆలోచించి చెప్పు అని అంటాడు. హీరోయిన్ అవునా, అయితే నా ఆన్సర్కి ఏం ఎక్స్పైరీ డేట్ ఏం లేదు ఉండదు కదా అని అంటుంది. వాళ్ళిద్దరూ ఒక డ్యూరేషన్ ఫిక్స్ చేసుకోవడానికి స్టోర్కి వెళ్తారు. హీరో ఎక్కువ టైం ఉన్న వాటిని ఒప్పుకోడు. హీరో అక్కడ ఫ్లేవర్డ్ మిల్క్ ఉంటే ఇవి యూస్ చేసుకుందామని చెప్తాడు. హీరోయిన్ నాకు చాలా టైం ఇస్తానన్నావు కదా అని అంటుంది. హీరోని చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరో ఆఫీస్కి ఆ మిల్క్ అవి కొనుక్కొని వస్తాడు. ఒక ప్యాకెట్ అతను తీసుకుంటాడు. సెకండ్ హీరోయిన్తో ఒకరోజు నేను మీతో వర్క్ చేస్తాను, తర్వాత దాని మీద ఆర్టికల్ రాస్తాను అని చెప్తాడు. హీరోయిన్ నేనేం పర్మిషన్ ఇవ్వలేను అని చెప్తుంది. అతను వాళ్ళ హెడ్ని అడిగి పర్మిషన్ తీసుకుంటాడు. హీరోయిన్ ఫాదరు షాప్ ఓపెన్ చేస్తాడు. అతనంతా చూసి ఏంటి ఇలా ఉంది, నేనంతా క్లీన్ చేసుకున్నాను కదా, ఇలా ఉంది ఏంటి అని అనుకుంటాడు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అందులో ఒక కవర్ ఉంటే ఏంటిది అని ఓపెన్ చేయబోతాడు. అప్పుడే ఒక డెలివరీ అతను వస్తే అతనితో మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హీరోయిన్ మదర్కి ఒకసారి మీట్ అవ్వాలని మెసేజ్ చేస్తాడు. హీరోయిన్ అతన్ని ఫస్ట్ ఒక కేఫ్లో చూసుంటుంది. ఆమె ఫోన్కి ఛార్జింగ్ అయిపోతే అతను తన ఛార్జర్ని యూస్ చేసుకోవడానికి ఇస్తాడు. హీరోయిన్ మదరు అతన్ని మీట్ అవుతుంది. ఆమె నేను నీ సారీ కోసం రాలేదు, అసలు నువ్వేం చెప్తావో వినడానికి వచ్చాను అని చెప్తుంది. అతను సారీ చెప్పి నా దగ్గర ఏమీ ఎక్స్క్యూజెస్ లేవు మీకు చెప్పడానికి అని అంటాడు. ఆమె మీ మధ్య అసలు ఏం జరిగిందో ఇద్దరూ చెప్పడం లేదు అని
అంటుంది. అతను నేనింకా తనని లవ్ చేస్తున్నాను అని చెప్తాడు. వాళ్ళిద్దరిని హీరోయిన్ ఫాదర్ చూస్తాడు. హీరో ఒక మిల్క్ ప్యాకెట్ ఫోటో పంపించి ఇది లాస్ట్ డేట్ అని చెప్తాడు. హీరోయిన్ అది చూసి ఓన్లీ 11 డేసే ఉన్నాయా అని అంటుంది. హీరో ఆ ప్యాకెట్ని ఫ్రిడ్జ్లో దాచిపెడతాడు. హీరోయిన్ మదర్ ఇంటికి వస్తుంది. ఆమె హస్బెండ్ అతన్ని ఎందుకు మీట్ అయ్యావని అడుగుతుంది. ఆమె అదేమీ లేదు, తనే మీట్ అవ్వాలని సడన్గా మెసేజ్ చేశాడు, నీకు తర్వాత చెప్దాం అనుకున్నాను అని అంటుంది. తను ఇంకా ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడంట, మళ్ళీ యుఎస్కి తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాడు అని చెప్తుంది. అతను అయితే నువ్వేం చేసావు, వాడు చెప్పేది వింటూ కూర్చున్నావా అని అంటాడు. ఆమె ఇదంతా తను యుఎస్కి పోవాలనే కదా అని చెప్తుంది. అతను నీకు యుఎస్ అంటే పిచ్చా, దానికోసం నీ కూతుర్ని కూడా అమ్మేస్తావా అని అంటాడు. పక్కనున్న వాళ్ళు నిన్ను చూసి జలసీ ఫీల్ అవ్వాలని తన్ని అనుకుంటావా, తన ఫీలింగ్స్ అసలు పట్టించుకోవా అని అంటాడు. ఆమె అవును, నేను సెల్ఫిష్నే, తను నాకు యుఎస్ నుండి థింగ్స్ అవి పంపించేది, అవేమి ఇప్పుడు రావడం లేదు, ఆగిపోయాయి, ఇప్పుడు హ్యాపీగా ఉందా అని అంటుంది. నాకు నా డాటరు నాలాగా ఫెయిల్యూర్ అవడం ఇష్టం లేదు, నాలాగా బ్రతకడం ఇష్టం లేదు అని అంటుంది. అక్కడి నుంచి అతను వచ్చేస్తాడు. హీరోయిన్ ఫాదరు వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ కలిసి డ్రింక్ చేస్తారు. హీరో మదరు ఇది నువ్వు తీసుకొచ్చావా అని అతన్ని అడుగుతుంది. అతను ఇదేంటో కూడా తెలీదు అని చెప్తాడు. హీరోయిన్ ఫాదరు డ్రింక్ చేసేసి అక్కడే పడుకొని ఉంటాడు. హీరోయిన్ మదరు నైట్ ఇంటికి కూడా రాలేదు అని అనుకుంటుంది. అప్పుడే హీరోయిన్ బ్రదర్ వచ్చి ఆమెకి హెల్ప్ చేస్తుంటాడు. మళ్ళీ ఆ ఇన్స్టాగ్రామ్ అవి చెప్తాడు. అప్పుడే హీరోయిన్ వచ్చి అతన్ని కొట్టి, ఇంకెన్ని రోజులు ఇలా చేస్తావు, పేరెంట్స్కి ఇంకెన్ని రోజులు ఇబ్బంది పెడతావు, ఇలాగే బ్రతికేస్తావా అని అంటుంది. అతను నువ్వు నాకన్నా డిఫరెంట్ ఏమి కాదులే అని చెప్పి వెళ్ళిపోతాడు. హీరోయిన్ వాడికి మనీ ఇవ్వద్దు అని అంటుంది. ఆమె నేను చూసుకుంటానులే అని చెప్తుంది. హీరోయిన్ నీ వల్లే వాడు అలా అయ్యాడు అని అంటుంది. ఆమె వాడికి పుట్టినప్పటి నుండి హార్ట్లో హోల్ ఉంది కదా అందుకే అని అంటుంది. హీరోయిన్ అవును, డాక్టర్స్ వాడు ఏడవకూడదు అని చెప్పాడు, ఇది నేను చాలా ఇయర్స్ నుండి వింటున్నాను, కానీ ఆ హోలు క్లోజ్ అయిపోయింది, ఇంకెందుకు ఇలా చేస్తున్నావని అంటుంది. ఆమె హెల్త్ బాగలేని కిడ్స్ ఉంటే అప్పుడు తెలుస్తుంది నీకు అని అంటుంది. హీరోయిన్ మళ్ళీ వాడి సైడే ఉన్నావా, హెల్త్ బాగాలేకపోవడం పెద్ద డీలా అని వెళ్ళిపోతుంది. హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆ కంపెనీ వాళ్ళని మీట్ అవుతారు. హీరోయిన్కి ఇంక 10 డేసే ఉన్నాయని మెసేజ్ పంపిస్తాడు. హీరోయిన్ ఆ మెసేజ్ చూస్తూ ఉంటుంది. అక్కడికి ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చుంటాడు. చాలా హ్యాపీగా ఉన్నావా అని అంటాడు. అతను టీ ఇచ్చి ఇది హెల్త్కి మంచిది అని చెప్తాడు. నేను నా స్ట్రాటజీని మార్చుకున్నాను, మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తాను అని చెప్తాడు. అలా చేస్తే మళ్ళీ నువ్వు నన్ను చూసి స్మైల్ చేస్తావు, ఈ రోజుకి ఇది చాలు అని బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మన ప్రపోజల్ వాళ్ళకి నచ్చేసింది అని అంటుంది. హీరో మంచిదే కదా అని అంటే ఆమె లేదు, అప్పుడు ఇంక మనం కలిసి వర్క్ చేయలేం కదా అని అంటుంది. హీరో నేను నా ఫీలింగ్స్ని ఆమెకి చెప్పేశాను అని అంటాడు. ఆమె తనేం చెప్పింది అని అడుగుతాడు. హీరోయిన్ తను ఇంకా ఆన్సర్ చేయలేదు అని చెప్తాడు. ఆమె నాకు కోపంగా ఉంది, కానీ నేను అగ్రీ చేస్తున్నాను, నువ్వు చాలా మంచివాడివి అని చెప్తుంది. ఆమె వెళ్ళిపోతుంది. హీరోయిన్ బ్రదరు హీరోకి మెసేజ్ చేస్తాడు. హీరోయిన్ మదరు హీరోయిన్ కుకింగ్ క్లాసెస్ నుండి వచ్చేది చూస్తుంది. హీరోయిన్ ఫాదరు ఆ ఫ్రిడ్జ్లో ఉన్న కవర్ని చూస్తాడు. వైఫ్ కూడా ఆ షాప్కి వస్తుంది. హీరోయిన్ ఇంటికి వస్తుంది. హీరో అక్కడ ఉంటాడు. ఆమె నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. హీరో మీ బ్రదర్ పిలిచాడు అని చెప్తాడు. ఆమె నిన్ను కూడా హెల్ప్ అడగడానికి పిలిచాడా అని అంటుంది. అప్పుడే ఆమె పేరెంట్స్ వస్తారు. హీరోయిన్ వాడేం చేశాడో చూసావా అని అంటుంది. ఆమె హీరోయిన్ బ్యాగ్ని చెక్ చేస్తుంది. అందులో కుకింగ్ క్లాస్ బుక్స్ అవి ఉంటాయి. ఆమె ఏంటి ఇదంతా అని అడుగుతుంది. హీరోయిన్ నేను కుకింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది.
హీరో ఫస్ట్ తను ఏం చెప్తుందో విందాం, రీజన్ ఉంటుంది అని చెప్తాడు. హీరోయిన్ మదరు, నీకు తెలుసా తను కుకింగ్ క్లాసెస్కి వెళ్తుందని అని అంటుంది. హీరో తెలుసు అని అంటాడు. హీరోయిన్ ఇది నా డ్రీమ్ అని చెప్తుంది. హీరోయిన్ ఫాదరు, అందుకనేనా నువ్వు షాప్కి ఎక్కువగా వస్తున్నావు, సీక్రెట్గా ప్రాక్టీస్ చేస్తున్నావని అడుగుతాడు. హీరోయిన్ అవును, కానీ నాకు ప్రాక్టీస్ చేయడానికి వేరే ప్లేస్ లేదు, సర్టిఫికేషన్ అయిపోయాక చెప్దామనుకున్నాను అని అంటుంది. హీరోయిన్ ఫాదరు, నువ్వు నిజంగానే ఈ వర్క్ చేయాలనుకుంటున్నావా, నీ చదువు నీ ఎక్స్పీరియన్స్ అదంతా ఏమైంది అని అడుగుతాడు. ఆమె అది ఎండ్ అయిపోయింది అని చెప్తుంది. అతను, నిన్ను బాగా ప్రైజ్ చేయడం వల్ల అది నీ హెడ్కి ఎక్కినట్టుంది, కనీసం 10 years ఆ జాబ్లో ఉండలేకపోయావు, ఈ వర్క్ని హ్యాండిల్ చేయగలను అనుకుంటున్నావా అని అంటాడు. అప్పుడే హీరోయిన్ బ్రదర్ వస్తాడు. ఏమైంది అని హీరోయిన్ను చూస్తూ, మళ్ళీ ఏమన్నా చేసావా అని అంటాడు. హీరోయిన్, ఎందుకు ఎప్పుడు నన్ను డిఫరెంట్గా చూస్తారు, నాతో స్ట్రిక్ట్గా ఎందుకుంటారు, వాడేం చేసినా ఏమడిగినా ఏమనరు, ఏమడిగినా తీసిస్తారు, మీకు నా బర్డెన్ కూడా ఉండకూడదని నేను చాలా కష్టపడ్డాను, నాకు నచ్చినట్టు నన్ను ఎందుకు ఉండనివ్వరు అని అంటుంది. హీరోయిన్ ఫాదర్, నీకు నచ్చింది చెయ్యి, కానీ కుకింగ్ వద్దు, ఇప్పుడు ఫన్ అనిపిస్తుంది, కానీ తర్వాత చాలా కష్టపడాల్సి వస్తుంది అని చెప్తాడు. ఆమె ఇంట్లో నుండి వచ్చేస్తుంది. హీరో కూడా వెనకాలే వస్తాడు. ఆమెని ఒక పార్క్కి తీసుకెళ్తాడు. హీరోయిన్, ఇప్పుడు నేను ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి అని అంటుంది. హీరో, మా ఆఫీస్ యూస్ చేసుకో, అందరూ వెళ్ళిపోయాక కిచెన్ యూస్ చేసుకో అని చెప్తాడు. ఆమె ఓకే అని చెప్తుంది. సెకండ్ హీరో ఒకరోజు వర్క్ చేయడానికి వస్తాడు. ఆమె అతనికి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వాళ్ళు అటెండ్ అయ్యే కేసెస్ అన్నిటికీ అతను వెళ్తాడు. హీరో మదరు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తుంది. కానీ ఆమె హీరోయిన్ మదర్ పంపించిన ఫుడ్ని ఆ బాక్స్లోనే ఉంచి తింటూ ఉంటుంది. అప్పుడు ఆమె హస్బెండ్ చూస్తాడు. తనకి ఆ డిషెస్ అన్నీ అరేంజ్ చేసి తినమని ఇస్తాడు. హీరో ఒక ఓల్డ్ సినిమా థియేటర్ రీమోడల్ డిజైన్ అని వెళ్తాడు. అక్కడ ఒక పాప్కార్న్ స్టాల్ ఉంటే అది తీసుకొని వస్తాడు. హీరోయిన్ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వస్తాడు. హీరో ఆఫీస్ దగ్గరికి వస్తాడు. వాళ్ళిద్దరూ కూడా వస్తారు. హీరో అతను ఎందుకు వచ్చాడు అని అడుగుతాడు. అతను, ఆమె కుకింగ్ క్లాస్ దగ్గర వెయిట్ చేస్తున్నాను, ఇద్దరం కలిసి వచ్చాము అని చెప్తాడు. హీరో, నువ్వు తనని ఫాలో అవుతున్నావని పోలీసులకి కంప్లైంట్ చేస్తాను అని అంటాడు. అతను, నేను నీతో వర్క్ ఉండి వచ్చాను అని చెప్తాడు. సీనియర్ అతన్ని ఆఫీస్లోకి రమ్మని పిలుస్తాడు. హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన రిక్వైర్మెంట్స్ అన్నీ సీనియర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సీనియర్కి సడన్గా ఫోన్ కాల్ వస్తే అతను వెళ్ళిపోతాడు. హీరో అతను ఆర్గ్యూ చేసుకోవడం స్టార్ట్ చేసుకుంటారు. హీరో, నేను మీ ప్రాజెక్ట్ చేయను, ఇంకెప్పుడు రావద్దు, మీకు బ్రేకప్ అయింది అని అంటాడు. అతను, లేదు, అంత ఈజీ కాదు మా రిలేషన్ బ్రేక్ అవ్వడం అని చెప్తాడు. హీరో, నాకు పాస్ట్ గురించి వద్దు, నేను ఆమె ఏం చెప్తే అదే నమ్ముతాను అని చెప్తాడు. అతను, మీరు ఫ్రెండ్సే కదా అని అంటాడు. హీరో, కాదు అని చెప్తాడు. హీరోయిన్ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కిచెన్లోకి వచ్చి అక్కడ కూడా ఆర్గ్యూ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆమె, మీరు వెళ్ళి కూర్చోండి, ఫస్ట్ కంప్లీట్ అయ్యాక నేనే తెస్తాను అని చెప్తుంది. హీరో తెచ్చిన పాప్కార్న్ని హీరోయిన్కి ఇస్తాడు. ఆమె తినబోతుంటే ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్, తినొద్దు, హెల్త్కి మంచిది కాదు అని చెప్తాడు. కానీ ఆమె తింటుంది. ఆమె ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళిద్దరికీ పెడుతుంది. వాళ్ళు టేస్ట్ చేసి బాగుంది అని చెప్తారు. అప్పుడే హీరోయిన్కి స్టమక్ పెయిన్ వస్తుంది, పడిపోతుంది. ఇద్దరు తన దగ్గరికి వస్తారు. హీరోయిన్ హీరో హ్యాండ్ వదిలేసి ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో వెళ్తుంది. హీరో చాలా బాధపడతాడు. ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. డాక్టరు, పెయిన్ ఎప్పటి నుండి ఉంది అని అడుగుతాడు. ఆమె, నాకు 3 years బ్యాక్ సర్జరీ చేశారు అని చెప్తుంది. హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండు ఒక ఫైల్ తెచ్చి నర్స్కి ఇచ్చి, ఇది హీరోయిన్ మెడికల్ రిపోర్ట్స్, ఆమెని ట్రీట్ చేస్తున్న డాక్టర్కి ఇవ్వండి అని ఇస్తాడు. హీరోయిన్, నాకు Stage 2 స్టమక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగింది,
70% రిమూవ్ చేశారు, ట్రీట్మెంట్ తీసుకున్నాను అని చెప్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.